హాయ్ అండి. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్‌గా కొన్ని వీడియోలు అయితే మనం చేస్తూ ఉన్నాం. జగన్ గారి గురించి, లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి, మహానాడు గురించి వీటన్నిటి చేస్తా ఉన్నాం. వీటిలో అయితే మనకి రెగ్యులర్‌గా కొన్ని కామెంట్లు అయితే వచ్చినాయి. సరే ఆ కామెంట్లు చూస్తే ఇప్పుడేమైందంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని దొంగ, 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 దొంగ అన్నారు. ఎప్పుడు 2019కి ముందు 2000 ఆయన సీఎంగా ఉన్నా సరే ఒక దొంగ సీఎం వచ్చాడు, అవినీతిపరుడుగా సీఎంగా ఉన్నాడనైతే చెప్పుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డినైతే. ఇప్పుడైతే ఆ మాట ఇనపట్ల. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాడంటే నాకు తెలిసి ఇదొక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే ఆహ్, లేచిన కాడ నుంచి అసెంబ్లీలో కావచ్చు, లేకుంటే బయట కావచ్చు, యాడ పెట్టినా సరే టీడీపీ కార్యకర్తలు గాని, జనసేన కార్యకర్తలు గాని ఒకటే మాట అంటారు. జగన్ అవినీతిపరుడు, జగన్ అవినీతిపరుడు, జగన్ అవినీతిపరుడు, జగన్ అవినీతిపరుడు. అసెంబ్లీలో కూడా ఆయన పైకి లేచి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా చాలామంది ఎమ్మటే లేసేసి ఒక అవినీతిపరుడు ఈ అసెంబ్లీలో ఉన్నాడు, అది మాటలు మనం వినాలని రకరకాలైతే ఆయన టార్చర్ పెడుతూ ఉండేవాళ్ళు. సరే అది పక్కన పెట్టేస్తే రీసెంట్‌గా 2019 ఎలక్షన్‌లో ఆయన గెలవడము 151 సీట్లతోటి లాస్ట్ మినిట్‌లో 2024 ఎలక్షన్ లాస్ట్ మినిట్‌లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపిచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో అయితే ఆయనైతే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన నిర్దోషికైతే బయటకు రాదు. ప్రస్తుతం ముద్దాయిగా ఉన్నాడు. సేమ్ జగన్ కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఆయనకైతే శిక్ష అయితే పడలేదు. ఇంకా కోర్టులలో కేసులైతే ఉన్నాయి. అలానే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుతానికి ముద్దాయిగా ఉన్నాడు. ఆయన బెయిల్ మీద బయటున్నాడు తప్ప, ఆయన పూర్తిగా వైట్ పేపర్ లాగా అయితే బయటికి రాలేదు ఇంకా ప్రస్తుతానికి. అందుకని ఇప్పుడైతే ఒకవేళ టీడీపీ వాళ్ళు గనక ఇంగా జగన్మోహన్ రెడ్డిని నువ్వు అవినీతి చేసి అవినీతి పరుడు అన్నారనుకోండి, ఇమ్మీడియేట్‌గా వైసీపీ వాళ్ళందరూ కూర్చొని మీ చంద్రబాబు నాయుడు ఏమైనా పతిత, మీ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాదని అయితే ఇంగా మాట్లాడతారు కాబట్టి, కొంచెం మంచి అది నాకు తెలిసి ఆ ప్లాన్‌తోనే వాళ్ళు అరెస్ట్ చేశారనిపించింది. ఎందుకంటే నన్ను లేచిన కాడ నుంచి 2014 నుంచి దొంగ, దొంగ, దొంగ అంటూనే ఉన్నారు గదా! చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు దొంగని చేశాను. ఇప్పుడు మీరు దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ని అయితే పంచుకోండి అన్న థాట్‌లో అయితే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అనిపించింది. అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడే, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడే కాబట్టి ఇంక పవన్ కళ్యాణ్ ఏమైనా సీఎం చేస్తే అప్పుడు ఉండకపోవచ్చు. చూద్దాం మరేం జరిగిద్దో. ప్రస్తుతానికైతే ఆహ్, జగన్ అవినీతి పరుడు అన్నారంటే టీడీపీవోళ్ళు జంకుతారు. అలానే భయపడతారు గూడా. ఇంగా జనసేనకి అది ఇంకా రాలేదు ఆ ఇబ్బంది. జనసేనలో అయితే అనొచ్చు. కానీ ఒకవేళ అన్నారనుకోండి, మీరు కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాదని అయితే మళ్ళీ ఎద్దేవా చేస్తారు. మీరు కూటమిలో ఎందుకు కొనసాగుతున్నారని అయితే క్వెషన్ చేస్తారు కాబట్టి కొంచెం ఇరకాటంలో పెట్టే పనైతే చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే. ఎందుకంటే సేమ్ దీనికోసమే నాకు తెలిసి పెద్ద ఆయన మీద కక్ష సాధింపు అయితే ఏం లేదు. 24 గంటలు లేచిన కాడ నుంచి జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడు అంటున్నారు కాబట్టి దానికి ప్రతీకారంగానైతే చంద్రబాబు నాయుడుని అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అనొచ్చు కదా! చంద్రబాబు నాయుడు కూడా అవినీతి పరుడే అని అనొచ్చు. వైసీపీ కూడా అనొచ్చు. ఒక మాట అయితే ఉంటుంది. ఫ్యూచర్‌లో కూడా ఇంక జగన్మోహన్ రెడ్డిని అనరనుకుంటా అవినీతి పరుడని టీడీపీ వాళ్ళు. చూద్దాం మరి ఏం జరగబోద్దో.